ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే గోవిందు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని ఎన్నికల ప్రచారంపై కార్యకర్తలకు, నాయకులకు పలు సలహాలు, సూచనలు అందించారు. చాలా మంది అనుకుంటారు మన పార్టీ రావడానికి మన ఎలక్షన్లో హైప్రాటకి అదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం ఫలించింది. ఆ రోజు ఇంటింటికి తిరిగి రేపు మన ప్రభుత్వం వస్తే ఏమేమి సంక్షేమ కార్యక్రమం తీసుకోవాలి ముందే భవిష్యత్ గారిని అప్లోడ్ చేసి మన నాయకులు మన కార్యకర్తలకు ఉపయోగించడానికి ఈరోజు ఓటీపీ ఎవరో చెప్పరు, అలాంటి సమయంలో ఆన్లైన్ ఓటీపీ గురించి వైరల్ అవుతుంది. ఓటీపీ చెప్తే బ్యాంక్ లో డబ్బులు చేసేస్తారు, ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ సమయంలో మన కార్యకర్తల మీద ఉన్న కొన్నేళ్ళు ప్రతి ఒక్క వాటర్ కూడా ప్రతి ఇంటి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా ఓటీపీ చెప్పి ఆ రోజు భవిష్యత్తు అప్లోడ్ చేయడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రోగ్రాం పెట్టలేదు. అది డిజైన్ చేసింది మన యువ నాయకులు నారా లోకేష్. ప్రతి 30 మంది ఓటర్స్కి నియమించిన ఒక్కొక్క అభ్యర్థి సుమారు 300 మంది నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా డెమో చూపించాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి, బాటలో ఎలా నోట్ చేయాలని చెప్పి చూపించి నిలువు గీత అభ్యర్థి ముందు నిలువు గీత ఓటేసేటప్పుడు నిలువు గీత వేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏమన్నా అవన్నీ కూడా తెలియజేయాలని, రాబోయే రోజుల్లో ఇచ్చి తల్లికి వందనం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా తెలియజేసి ప్రతి ఒక్క ఓటు కూటమి బలపరిచిన అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థికి పేరాభద్రుల రాజశేఖర్కి ఓటు వేయాలని, ప్రతిరోజు కనీసం 10 మంది మెంబర్స్ని కలిసి వారి ఓటు మొదటి ప్రాధాన్యత మనకు వేయమని చెప్పి అడగాలని, ఇక్కడికి వచ్చిన 30 మంది సభ్యులకి వేసిన ఒక్కొక్క లీడర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తనిఖీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభిస్తారు. ఏదేమైనా కూటమి అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్ గారి విజయం తథ్యం. చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అన్నిటికంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా నేను తెలియజేస్తాను.